వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వడ్లమన్నాడు, రెడ్డిపాలెం, వేమవరం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారం నిర్వహించిన నాయకులు. వేములవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ పార్క్ పక్కన రోడ్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. పర్యావరణానికి హాని కలిగించిన ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఇక డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ ఫ్లెష్ అవుట్లో భాగంగా గంజాయి, కొకైన్ తదితర మాదక ద్రవ్యాలను తరిమి కొట్టడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని రైల్వే డిఎస్ పీజీ రత్నరాజు వెల్లడించారు. రైలు మార్గంలో గంజాయి సరఫరా జరుగుతుందన్న సమాచారంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. తనిఖీలలో కోరమండల్ రైల్లో గంజాయి చాక్లెట్లను కలిగి ఉన్న 2 నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. రైలు మార్గాల ద్వారా గంజాయి సరఫరా జరుగుతుందన్న అవిశ్వసనీయ సమాచారం మేరకు రైలు మార్గాలపై అనుమానిత ప్రయాణికులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈగల్ టీం, రైల్వే పోలీస్, ఆర్పీఎఫ్ సంయుక్తంగా రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. కోరమండల్ రైల్లో గంజాయి కలిగి ఉన్న 2 నిందితులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే డీఎస్పీ జి రత్నరాజు మాట్లాడుతూ ఆపరేషన్ ఫ్లష్ అవుట్లో భాగంగా ఈగల్ టీం ఐజీ రవికృష్ణ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. రైలు మార్గాలలో గంజాయి సరఫరా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. కోరమండల్ రైల్లో తనిఖీలు చేయగా గంజాయి కలిగి ఉన్న 2 నిందితులను పట్టుకున్నామన్నారు. గంజాయిని చాక్లెట్ రూపంలో తయారు చేసి అమ్ముతున్నారని, చెన్నై వరకు రైల్లో ప్రయాణం చేస్తూ గంజాయి చాక్లెట్ల విక్రయింపు కొనసాగిస్తున్నారన్నారు. ఈ తనిఖీలలో సత్యనారాయణపురం సిఐ జేవి రమణ, ఈగల్ టీం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ నాయుడు, ఆర్పీఎఫ్ టీం పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి లాస్ట్ 10 డేస్ నుంచి డీజీపీ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని, మత్తు పదార్థాలని, హెరాయిన్, కొకైన్ ఇటువంటి అన్నిటిని మన రాష్ట్రాల నుంచి తరిమి కొట్టడం ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే. ఈ ప్రోగ్రామ్ మన ప్లాన్ చేశారు గౌరవ డీజీపీ గారు. ఆ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మనం 1 వీక్ బ్యాక్ ఒక ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనేది మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం స్టార్ట్ చేశాం. ఇది మనకి ట్రైన్స్లో ఎక్కువగా ఈ గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది. దాని మేరకు ట్రైన్స్లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీక్ ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం. ఒక టీము ఏలూరు నుంచి మన ఐజీ మన హకీర్ రవికృష్ణ గారి ద్వారా ఆధ్వర్యంలో ఒక టీము ఏలూరు నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయిని కూడా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారంటే ఈ గంజాయిని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తకి దేశమే ప్రథమం అని, దేశ నిర్మాణం కోసం ఏబీవీపీ కార్యకర్తలు పనిచేస్తారని అఖిల భారత విద్యార్థి పరిషత్ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బి రాజు తెలిపారు. సాంఘిక, రాజకీయ, అధికార యంత్రాంగం ఇలా ప్రతి రంగంలోనూ ఏబీవీపీ కార్యకర్తలు అన్ని హోదాల్లో ఉన్నారని చెప్పారు. విద్యా సంస్థలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఏబీవీపీ కార్యకర్తలు ఎప్పుడూ ముందు ఉంటారని చెప్పారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం నగరంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ మొగల్రాజుపురంలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో
నుంచి ఈట్ స్ట్రీట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత పీబీ సిద్ధార్థ కళాశాల మైదానంలో ఏబీవీపీ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బి రాజ్ ఏబీవీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వందే మాతరం గీతాలాపన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీకి నగరంలో వివిధ కళారూపాలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రవణ్ రాజ్ మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని పేర్కొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి మాట్లాడుతూ ఏబీవీపీ ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని చెప్పారు. విద్యార్థులను ఏకం చేసే నేషన్ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అనే నినాదంతో స్థాపించడం జరిగిందని చెప్పారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యార్థి సమస్యలపై పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. Today, ABVP is celebrating its 77 years of its formation. So, as all of us know, ABVP is the largest student movement of Bharat. We have started this organization 77 years back with 5 members outside Delhi University. Right now, ABVP has reached 6 million members in the last academic year. If we see, the main idea of Akhila Bharatiya Vidyarthi Parishad is the man-making process with national reconstruction. Rashtra Pradham, ये है विद्यार्थी परिषद का आइडिया और एजेंडा. We are above the partisan politics, keeping aside the party politics. We are working in the interest of nation. Nation comes first for Vidyarthi Parishad Karyakartas. If we see in all the, even in the social sector, political sector, bureaucracy sector, ABVP Karyakartas are there in all the position. Starting from a policy maker to an minister in the central level tak, ABVP Karyakartas has reached. This is a sadhana of Vidyarthi Parishad Karyakartas from the last 77 years. And in this occasion, Akhila Bharatiya Vidyarthi Parishad Vijayawada team is organizing a massive rally in the heart of the city. This is going to create a great impact in the educational scenario of the whole Vijayawada and in the Andhra Pradesh state. When there are many issues to be addressed. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటగోపి, ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. ముందుగా నా తోటి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. ఏబీవీపీ 1949 జూలై 9వ తారీఖున ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభించబడిన తర్వాత నుంచి ఇప్పటికి 77 సంవత్సరాలు గడుస్తుంటే ఈరోజు ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదగలిగింది. ఏదో పెట్టినప్పుడు విద్యార్థి సంఘం ప్రపంచంలో అతిపెద్దగా ఎదుగుతుందని ఊహించి పెట్టలేదు. విద్యార్థులందరినీ ఏకం చేసి నేషన్ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అనే ఈ ఐడియాలజీతో ముందుకెళ్ళాలి, అందరం కూడా దేశం ప్రథమం అనే భావంతో ముందుకెళ్లాలని ఏబీవీపీ స్థాపించడం జరిగింది. ఏబీవీపీ యొక్క మూలాలు జ్ఞానం, శీలం, ఏకత. ఈ మూడు ఎప్పుడైతే విద్యార్థిలో ఉంటాయో, ఈ మూడు ఎప్పుడైతే విద్యార్థి ఇన్కల్కులేట్ అవుతాయో అప్పుడే భారతదేశం విశ్వగురువుగా మారిద్దని ఏబీవీపీ నమ్ముతుంది. దేశం కూడా ప్రథమంగా విద్యార్థులు పెట్టుకోవాలని. శాస్త్ర సాంకేతిక రంగాలలో నిరంతరం జరుగుతున్న పరిశోధనల కారణంగా పర్యావరణానికి హాని కలిగించని ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం రోజురోజుకు విస్తరించడం శుభ పరిణామమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. నగరంలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో సౌత్ ఇండియా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్రింటింగ్ ఎక్స్పోను రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ప్లాస్టిక్ ఉత్పత్తుల నిర్మూలనకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమికి పర్యావరణానికి హానికరం కాని ఉత్పత్తులను వినియోగించేలా ప్రచార కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలక అంశంగా మారిందన్నారు. నేడు మనం వాడుతున్న అనేక ఉత్పత్తులు ప్రకృతిని దెబ్బతీసే విధంగా తయారవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు మనం పర్యావరణానికి మేలు చేసే ఈకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని అవసరం ఎంతో ఉందన్నారు. పునర్వినియోగ
బయోడిగ్రేడబుల్ మరియు హానికారక రసాయనాలు లేని ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల మట్టి, నీరు, గాలి కాలుష్యం తగ్గిందన్నారు. ఉదాహరణకు ప్లాస్టిక్ సంచులకు బదులుగా జూట్ బ్యాగులను, నైలాన్ బ్రష్లకు బదులుగా బ్యాంబూ బ్రష్లు, రసాయన సబ్బుల స్థానంలో హెర్బల్ ఉత్పత్తులు వాడటం వల్ల మన ఆరోగ్యానికి, ప్రకృతికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, వ్యాపారవేత్త కాకాని తరుణ్, హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్వి స్వామి సహా పలువురు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. ఆ బ్యాగ్స్ తయారు చేసినవి మాకు వీరందరూ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఈ యొక్క కార్యనిర్వాహకులు చూపించడం జరిగింది. కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు, అలాగే మా మిత్రులు అడ్డూరి శ్రీరామ్ గారు, కాకాని మా తరుణ్ గారు, అలాగే స్వామి గారు అందరం కూడా లోపల ఎగ్జిబిషన్లో హాల్లో కౌంటర్స్ దగ్గర ఉన్నటువంటి వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులు కూడా మేము చూడటం జరిగింది. అలాగే వీటిని తయారు చేసేటటువంటి యంత్ర పరికరాలను కూడా ఈ ఎగ్జిబిషన్లో వీరు ప్రదర్శనకి పెట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో కాలుష్యాన్ని సృష్టించకుండా పర్యావరణాన్ని కాపాడే దిశగా ఏదైతే ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నారో ఇటువంటి పరిశ్రమలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వస్తువులు తయారు చేసేటటువంటి మిషనరీస్ ఏవైతే ఉన్నాయో వారిని కూడా మిషనరీస్ తయారు చేసే యంత్రాలను పరికరాలను తయారు చేసేటటువంటి వారిని కూడా ప్రోత్సహించాల్సినటువంటి మేమైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్తున్నాము. దీంట్లో అతి ముఖ్యంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దాంట్లో ముఖ్యమైన ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీనికి ప్రాపర్ సొల్యూషన్స్ తీసుకురావాలని రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వారిలో ఆలోచించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఎంతవరకు అయితే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాన్ని నిర్వహిస్తూ దాన్ని నివారణ చేస్తూ దానికి ప్రత్యామ్నాయం ఏదైతే ఉన్నాయో అవి మనం వెతుకుతున్నాము. దాంట్లో భాగంగా చూసుకుంటే ఇప్పుడు మెయిన్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనకి పాలిథిన్, ప్లేట్స్, కప్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనేది సైన్స్ చెప్తా ఉంది. ఇవి బయోడిగ్రేడబుల్గా ఉన్నాయి. మనం పడేసిన 9 రోజుల నుంచి 120 రోజుల లోపల ఇది మట్టిలో కలిసిపోతుందని చెప్తున్నారు. ఇది కనుక సక్సెస్ అవుతే మనకు ప్లాస్టిక్కి మంచి ప్రత్యామ్నాయం ఉంటుంది. మన పర్యావరణాన్ని, మన పరిసర ప్రాంతాన్ని మనం పొల్యూషన్ ఫ్రీగా పెట్టుకోవచ్చు. భావితరాలకు కూడా మంచి సమాజాన్ని అలాగే మంచి వాతావరణాన్ని ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఒక మంచి భక్తుల మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని, అందుకు అనుగుణంగా వసతి సౌకర్యం కల్పించాలని దుర్గగుడి ఈవో సీనా నాయక్ ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే దసరా మహోత్సవంలో దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కార్యనిర్వహణ అధికారి వికే సీనా నాయక్ మహామండపము 4వ అంతస్తులో ఉన్న వారి ఛాంబర్ నందు శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇంజనీర్లు, గుత్తేదారులు, దాతలు పాల్గొనగా రాబో దసరా మహోత్సవంలో దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న పనులు అన్నదానం బిల్డింగ్, లడ్డు పోర్టు బిల్డింగ్, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, హిల్ ప్రొటెక్షన్ పనులు, పూజా మందిరములు, యాగశాల మొదలగు పనులు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. భక్తుల సౌకర్యార్థం భవిష్యత్తులో వినియోగంపై అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అమలుపై చర్చలు జరిగాయి. మీటింగ్ తదుపరి పనులు జరుగు విధానంపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో యాగశాల నిర్మాణదాత సంగా నరసింహారావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ పార్క్ పక్కన రోడ్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. అనంతరం రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఏడాది కూటమి పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసి విసిగిపోయిన ప్రజలు కూటమి నాయకులను అఖండ మెజారిటీతో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. ఈ సంవత్సర కాలంలో అనేకమైన రోడ్లు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, విజయవాడ నగరంలో రోడ్లే కాకుండా
విజయవాడ నగరానికి వచ్చే రోడ్లు, రూరల్ రోడ్లు కూడా టేకప్ చేసి అందరం ఎంపీ గారి నాయకత్వంలో శాసనసభ్యులు కానీ లేదా కార్పొరేటర్లు కానీ అందరూ కూడా విజయవాడకి సమగ్రమైన రూపం తీసుకురావాలి. విజయవాడ భారతదేశంలోనే ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన వసతులన్నీ కల్పించాలి. దానిలో ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, రోడ్లు ఇవన్నీ కూడా కల్పించాలి. కొండ ప్రాంతం వాళ్ళకి ప్రతి ఒక్క మెట్టుకి రైలింగ్ కట్టాలి. వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం ఇప్పించాలి. దీనికోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో డిపిఆర్ తయారు చేయించి అతి తొందరలో దానికి ఎన్ని వేల కోట్లు రిక్వైర్మెంట్ అన్ని వేల కోట్లు శాంక్షన్ చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అంటే ఆయన విజయవాడ నగరం మీద ఈరోజు కాదు 2014 నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. అందరూ కూడా స్థానికులందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కార్పొరేషన్కి సపోర్టు, ఫైనాన్స్ సపోర్టు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయం ప్రతిపత్తికల నగరం మనం కట్టే శిస్తుల ద్వారానే అభివృద్ధి పరచుకోవాలి. కానీ విజయవాడ నగరం రాజధాని అని చెప్పిన తర్వాత దానికి కొన్ని సపోర్ట్ కావాలని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం కూడా 250 కోట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 600 కోట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 150 ఇచ్చిన రోజులు, ఏదో రకంగా ప్రతి బడ్జెట్లోనూ సపోర్ట్ చేశారు. మన దురదృష్టం లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్క 150 కోట్లు మొట్టమొదటి సంవత్సరం అనౌన్స్ చేశాడు, కానీ డబ్బులు రాలి. దాంట్లో ఒకళ్ళిద్దరు ఒక 20 లక్షల వర్కులు చేస్తే ఆ డబ్బులు ఇప్పుడు కూడా రాని పరిస్థితుంది. అంటే 150 కోట్లు కూడా ఉన్న బడ్జెట్లో ఉంది తప్పితే ఇక్కడ అమల్లో లేదు. చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ఆగిపోకుండా అవన్నీ కూడా డబ్బులు ఇవ్వటం, వర్కులు అయిపోవటం, ఆ కాంట్రాక్టులు కూడా పేమెంట్లు చేయడం జరిగింది. సో ఆ విధంగా మరలా ఇప్పుడు కొన్ని వేల కోట్లు రిక్వైర్మెంటు ఇవ్వాలని చెప్పి ఆయన డిపిఆర్ కూడా పెట్టించడం జరిగింది. ఆ డిపిఆర్ టెండర్ కూడా ఈ కార్పొరేషన్ వారు వాళ్ళకున్న అధికారమో లేకపోతే బలమో తెలియదు కానీ బట్ అభివృద్ధిని కూడా పక్కన పెట్టి ఆ డిపిఆర్ ఇస్తే ఎక్కడ వీళ్ళకి వేలాది కోట్లు వచ్చేసి డెవలప్ అయిపోద్దు అని చెప్పి వాళ్ళు రాజకీయంగా మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. మంచినీళ్ళు అవసరమైన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా అవి వాళ్ళు ఎన్ని తిరస్కరణలు చేసినా ప్రభుత్వం ఉంది, విజయవాడ నగరం మీద అభివృద్ధి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. దానికి వీళ్ళ తీర్మానాలన్నీ కూడా రద్దుపరిచి ప్రభుత్వమే అవకాశం కల్పించి ఆ డిపిఆర్ ద్వారా ఆ డిపిఆర్ ఎన్ని వేల కోట్లు అవసరమైతే అన్ని వేల కోట్లు కూడా తీసుకొచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి పరచడానికి ఎంపీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కృషి చేస్తాను. తప్పకుండా సాధించి ఈ ప్రజల మన్ననలు మరలా పొందుతామని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అప్రతిహతంగా కూడా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తూ ఉంది. అవసరమైనటువంటి రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైన్స్ కానీ కూడా నిర్మించుకొని కూడా ప్రజా అవసరాలు తీర్చుకుంటూ కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున మరి వెటర్నరీ కాలనీలో మరి పార్కుకి ఉత్తరం వైపు రోడ్డుని మన తార్ రోడ్డుగా కూడా నిర్మించుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఈ కాలనీ వాసులకు తెలియకుండా వెటర్నరీ కాలనీ లేఅవుట్ స్థలాన్ని ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ మున్సిపాలిటీల అధికారంలో ఉంటే వారు నెహ్రూ యువ కేంద్రానికి కేటాయించడం జరిగింది. ఆ నెహ్రూ యువ కేంద్రం కట్టినటువంటి బిల్డింగ్ శిథిలావస్థకు అయింది. ఈ రోజున ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషి వలన ఆ శిథిలమైనటువంటి భవనాన్ని తొలగించడానికి కూడా ఉత్తర్వులు వచ్చినాయి. త్వరలో కూడా ఆ భవనాన్ని తిరిగి శిథిలమైనటువంటి ఆ భవనాన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని 1800 గజాల స్థలాన్ని కూడా మరి వెటనరీ కాలనీ వాసులు, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులకు అనుగుణంగా కూడా ఒక అభివృద్ధిగా ఒక ఇండోర్ స్టేడియం నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. పోతే ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ నగరాభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేలు 3 మరి ఎంపీ గారు కలిసి అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలకు డిపిఆర్లు మరి రూపొందించుకొని కౌన్సిల్లో ఆమోదం కోసం పెడితే మరి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ డిపిఆర్లన్నింటినీ కూడా ఆమోదించుకోకుండా వాయిదాలు వేసుకొని విజయవాడ నగరాన్ని అభివృద్ధిని కుంటుపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా కూడా విజయవాడ నగర అభివృద్ధిని మేము కాంక్షిస్తూ ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. బీసీ హక్కుల సాధనకై జూలై 20న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 50% పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. బీసీ సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన సామాజిక
ఆర్థిక విభిన్న రంగాల్లో జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఈ నేపథ్యంలో జూలై 21వ తేదీ ఢిల్లీ వేదికగా జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ సామాజిక వర్గానికి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. డాక్టర్ లవుడు గోవిందరావు, జాతీయ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా బీసీ సమస్యలను పరిష్కరించాలని, బీసీ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని, బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేయాలని, కేంద్రంలో బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా జనాభా తామాసా ప్రకారం ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో బీసీ సామాజిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పించాలని, బీసీ సామాజిక వర్గం చెందినటువంటి రైతులకు 100% సబ్సిడీతో కూడినటువంటి రుణాలు కూడా కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా, మరి విద్యార్థులను కూడా స్కాలర్షిప్లు కూడా పెద్ద ఎత్తున పెంచాలని, మరి అదేవిధంగా బీసీ నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తదితర 20 డిమాండ్లతో కూడినటువంటి ప్రధాన లక్ష్యంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టడం జరుగుతుంది జంతర్ మంతర్ వేదికగా. మరి అదేవిధంగా బీసీ సమస్యలు, బీసీ డిమాండ్లు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులను, పార్లమెంట్ సభ్యులు కూడా కలవడం జరుగుతుంది. భారతదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తిని అర్థం చేసుకుని మనం ముందుకెళ్లాలని సూచించారు. సచివాలయంలో ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఏపీలో జనాభా పెరుగుదలపై ఫోకస్ చేశామని చెప్పుకొచ్చారు. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనే చట్టం తెచ్చామని గుర్తు చేశారు. ఈరోజు తానే జనాభా పెరుగుదలను సమర్థిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్లిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్. 5 ఏళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తిరిగి అభివృద్ధిని పరుగులు పెట్టించిందని, గ్రామాలకు సుపరిపాలన అందుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగంట్ల రాము, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు అన్నారు. గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే రాము, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని వడ్లమన్నారు,
రెడ్డిపాలెం, వేమవరం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని నాయకులు నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళుతూ ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడిన ఎమ్మెల్యే రాము కొనుకల్ల రావి సంక్షేమ పథకాల అమలులో సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ మరియు చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము పలు సమస్యల పరిష్కారానికి సంబంధించిన శాఖల అధికారులకు ఫోన్లు చేసి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఇతర సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ప్రజలకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సాయన పుష్పావతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, టీడీపీ నాయకులు పోలవరపు వెంకటరావు, సురగాని ప్రసాద్, కోడలి రామరాజు, కాగిత నరేంద్ర, నరగని శ్రీనివాసరావు, బుల్లా అందాలు, మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ఆయా గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ క్రమశిక్షణ, నైతిక విలువలను బోధిస్తూ ఐఐటి, నీట్లలో మంచి ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు తెలిపారు. ఒత్తిడి లేని విద్యను అందిస్తూ కేవలం విద్య ఒక్కటే కాకుండా విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిపుణులైన అధ్యాపక బృందం నిరంతరం కృషి, విద్యార్థుల పట్టుదలతో రాబోయే కాలంలో మంచి ఐఐటి, నీట్ ర్యాంకులు సాధించి భారతదేశానికి అందిస్తామని తెలిపారు. విజయవాడ మొగల్రాజాపురంలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి వారిలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉత్సాహాన్ని నింపేలా ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. రోజు ఏకరూప దుస్తుల్లో తరగతి గదుల్లో అధ్యాపకులు చెప్పే పాఠాలు వింటూ నోట్స్ రాసుకుంటూ పాఠ్యాంశాలను మననం చేసుకుంటూ గడిపే విద్యార్థులు సాంప్రదాయ పాశ్చాత్య వస్త్రధారణతో సినిమా పాటలకు నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడలో 2018లో తమ కళాశాలను స్థాపించినప్పటి నుంచి ఐఐటి, నీట్లలో నీట్ సీట్ సాధించాలని లక్ష్యంగా విద్యార్థులను బోధన చేస్తూ మంచి ర్యాంకులు సాధిస్తూ విజయవాడ ప్రజలను సంతృప్తి పరుస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం 10 నుంచి 15 ఐఐటి, ఎన్ఐటి ర్యాంకులు తీసుకొస్తున్నామని, ఈ సంవత్సరం కూడా మంచి ర్యాంకులు సాధించామని చెప్పారు. నా పేరు డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు, శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల చైర్మన్ని. మేము విజయవాడలో 2018లో స్థాపించినప్పటి నుంచి కూడా ఐఐటి, నీట్లలో సీట్ల లక్ష్యంగా గ్రావిటీ టీమ్ చేస్తున్నటువంటి వర్క్ చాలా బ్రహ్మాండంగా చేస్తూ మంచి ర్యాంకుల్ని విజయవాడ నగరం మొత్తం చేరేటువంటి ప్రజల్ని సంతృప్తి పరుస్తూ ఇప్పటివరకు ప్రతి సంవత్సరం 10 నుంచి 15 ఐఐటి ర్యాంక్స్, ఎన్ఐటి ర్యాంక్స్ తీసుకొస్తూ ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ని ఐఐటిలో సీట్లు సాధించే రిజల్ట్ తీసుకొచ్చి ఈరోజు ప్రత్యేకించి ఒక గ్రావిటీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంటుంది ఫెస్ట్ లాగా. అదే ఫ్రెషర్స్ డే. సో అన్నిటికీ కలిపి ఒకటే దినోత్సవంగా చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దానిలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ ఫ్రెషర్స్ డే మరియు ఫెస్ట్ లాగా గ్రావిటీ ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి విద్యార్థులందరూ కూడా చక్కగా సహకరించి మంచి ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వారికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ మా గ్రేట్ ఎస్ ఐఎమ్ డాక్టర్ నీలిమా పర్చూరి, డైరెక్టర్ అండ్ చైర్మన్ ఆఫ్ శ్రీ శ్రీనివాస గ్రావిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. పేరెంట్స్ అందరూ కంగారు పడుతున్నారా, మా బాబు పాప ఇంటర్మీడియట్కి వచ్చారని కంగారు పడొద్దు. మేమున్నాం మీ వెనకమాల. మా గ్రావిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్తో మీకోసం, మీ పిల్లలందరికీ కూడా వారి కావాల్సినటువంటి కోర్సెస్లో చక్కగా ఉండేలాగా మేము ప్రిపేర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అండ్ మా టీం ఆ ఏజ్లో అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల
ఆ టీనేజ్లో వచ్చేటువంటి చేంజెస్తో వాళ్ళు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా కౌన్సిలింగ్ సెక్షన్తో ప్లస్ వాళ్ళకి అవసరమైనటువంటి స్థాయిని both. My name is Satish, Academic Director, Gravity Junior College. From the day of inception, in the year 2018, our Gravity team Gravity has been achieving wonderful results, and we have been catering to diverse students who are aspiring for JEE Advanced, Mains and also NEET. So across the years, we have sent our students to the prestigious institutions like IITs, NITs. And this year, we are proud to share with you that 2 of our students have been qualified to go to IITs, the prestigious institutions of IITs. And nearly 50 plus students have been qualified for the NITs. And in the NEET stream also have secured wonderful results. So if the parent community has difficulty in choosing a better venue to cater the needs of the students, it's definitely the choice of Gravity. Thank you. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వడ్లమన్నాడు, రెడ్డిపాలెం, వేమవరం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటి ప్రచారం నిర్వహించిన నాయకులు. వేములవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ పార్క్ పక్కన రోడ్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. పర్యావరణానికి హాని కలిగించని ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.